Good morning. May your day be filled with moments that make you smile. Enjoy your lovely and beautiful day. నీ యొక్క ఈ దినము నిన్ను నవ్వించేటువంటి అనుభవాలతోటి నింపబడునుగాక. అందమైనటువంటి నీ రోజును ఆనందించు. God said to me, quit talking so much about the devil, what he's saying and what he's doing. దేవుడు ఒకసారి నాతో ఇలా అన్నాడు, నీవు సాతానుడి గురించిన మాటలు మాట్లాడవద్దు. వాడు ఏం చెప్తూ ఉన్నాడో ఏం చేస్తూ ఉన్నాడో మాట్లాడవలసిన అవసరం లేదు. I'm saying something. Talk about what I am saying. I'm doing something. Talk about what I am doing. నేను కొన్ని విషయాలు నీకు చెప్తూ ఉన్నాను, వాటిని గురించి మాట్లాడు. నేను కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నాను, వాటిని గురించి మాట్లాడు. Then one day God spoke a life-changing word to me, saying, why don't you study the word and see how Jesus waged spiritual warfare? ఒకానొక రోజున దేవుడు నా జీవితాన్ని మార్చివేసేటువంటి మాట నాతో మాట్లాడాడు. నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ ఆత్మీయ పోరాటాన్ని పోరాడారో తెలుసుకో. I found that Jesus didn't talk or preach much about the devil and what he was saying or doing. అప్పుడు నేను గమనించాను, యేసుక్రీస్తు ప్రభువారు సాతానుడు చేసినటువంటి దానిని గురించి గాని మాట్లాడలేదు, బోధించలేదు. He simply dealt with the devil by casting him out of people's lives. He told him to shut up. He quoted the word to him. See Luke chapter 4 verse 1 to 13. అపవిత్రాత్మలను ప్రజలలో నుంచి బయటకు వెళ్ళగొట్టేటువంటి పని చేశాడు. నీవు నోరు మూసుకొని ఉండమని వానితో చెప్పాడు. ఆయన వాక్యమును వానికి చూపించాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు చూడండి. Resist the devil today and tell someone about the good things God is doing for you. అపవాదిని ఎదిరించుడి. దేవుడు మీ కొరకు చేస్తున్నటువంటి మంచి కార్యాలను ఈ దినాన కొందరితో పంచుకొనండి. May God bless you all. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.